ఛానల్ ఫిజియో క్వీన్. దిస్ ఈజ్ డాక్టర్ అశ్విని. ఈరోజు మనం ఈ వీడియోలో బీఎస్సీ నర్సింగ్ అంటే ఏంటి, కెరీర్ ఆప్షన్స్ ఆఫ్టర్ బీఎస్సీ నర్సింగ్ ఏమేమి ఉన్నాయి, బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు జాబ్ ఎక్కడెక్కడ చేయొచ్చు, జాబ్ ప్రొఫైల్స్ ఎలా ఉంటుంది, శాలరీ ఎంత వస్తుంది, హైయర్ స్టడీస్ ఏం చదవచ్చు, ఇలాంటి అన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బీఎస్సీ నర్సింగ్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ నర్సింగ్. బీఎస్సీ నర్సింగ్ అనేది అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్. బీఎస్సీ నర్సింగ్ అనేది ప్రొఫెషనల్ కోర్సు. ఈ కోర్సు డ్యూరేషన్ వచ్చి 4 years. కెరీర్ ఆఫ్టర్ బీఎస్సీ నర్సింగ్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత కెరీర్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. జాబ్ ఏరియాస్ ఆర్ వర్కింగ్ ఏరియాస్ ఆఫ్టర్ బీఎస్సీ నర్సింగ్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్స్ ఎక్కడెక్కడ చేయొచ్చు అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో జాబ్ చేయొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో జాబ్ చేయొచ్చు, ప్రైవేట్ హాస్పిటల్స్లో జాబ్ చేయొచ్చు, హెల్త్ కేర్ సెంటర్స్లో జాబ్ చేయొచ్చు, నర్సింగ్ హోమ్స్లో జాబ్ చేయొచ్చు, ప్రైవేట్ క్లినిక్స్లో జాబ్ చేయొచ్చు, రూరల్ హెల్త్ సెంటర్స్లో జాబ్ చేయొచ్చు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో జాబ్ చేయొచ్చు, రీసెర్చ్ సెంటర్స్లో జాబ్ చేయొచ్చు, కాలేజెస్లో జాబ్ చేయొచ్చు, రీహాబిలిటేషన్ సెంటర్స్లో, ఆర్ఆర్బీలో, ఎన్జిఓస్లో, ఓల్డ్ ఏజ్ హోమ్స్లో, అబ్రాడ్కి కూడా వెళ్ళొచ్చు. యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్ లాంటి ఫారిన్ కంట్రీస్కి కూడా వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు. జాబ్ ప్రొఫైల్ ఆఫ్టర్ బీఎస్సీ నర్సింగ్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళ యొక్క జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది అంటే నర్స్, వార్డ్ నర్స్, ఐసీయూ నర్స్, స్టాఫ్ నర్స్, ఎమర్జెన్సీ నర్స్, హెడ్ నర్స్, హెల్త్ కేర్ నర్స్, హోమ్ కేర్ నర్స్, కమ్యూనిటీ హెల్త్ నర్స్, ఆపరేషన్ థియేటర్ నర్స్, పబ్లిక్ హెల్త్ నర్స్, నర్సింగ్ ట్యూటర్, సీనియర్ నర్స్ ఎడ్యుకేటర్, క్లినికల్ నర్స్ స్పెషలిస్ట్, నర్సింగ్ అసిస్టెంట్, జూనియర్ సైకియాట్రిక్ నర్స్, నర్స్ సూపర్వైజర్, నర్స్ మేనేజర్, నర్సింగ్ సూపరింటెండెంట్, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్, చీఫ్ నర్సింగ్ ఆఫీసర్, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్గా కూడా వీళ్ళు వర్క్ చేయొచ్చు. ప్రొఫైల్ ఇన్ కాలేజెస్ ట్యూటర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, వైస్ ప్రిన్సిపల్ ఇలాగా ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ ఇలా క్యాడర్స్ కూడా పెరుగుతూ వస్తుంది. బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ అయిన తర్వాత హైయర్ స్టడీస్ ఏం చదవచ్చు అంటే ఎంఎస్సీ నర్సింగ్ చేయొచ్చు, ఇంకా ఫర్దర్గా పిహెచ్డి కూడా చేయొచ్చు. బీఎస్సీ నర్సింగ్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత హైయర్ స్టడీస్ ఏం చదవచ్చు అంటే ఎంఎస్సీ నర్సింగ్, పిహెచ్డి కూడా చేయొచ్చు అని చెప్పాం కదా. ఎంఎస్సీ నర్సింగ్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎంఎస్సీ నర్సింగ్ అంటే మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ నర్సింగ్. ఈ కోర్సు డ్యూరేషన్ వచ్చి 2 years. మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ నర్సింగ్లో వచ్చి స్పెషలైజేషన్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్ గైనకాలజీ అండ్ ఆబ్స్టిక్స్ నర్సింగ్, చైల్డ్ హెల్త్ నర్సింగ్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, మెడికల్ సర్జికల్ నర్సింగ్, మెంటల్ హెల్త్ నర్సింగ్, పీడియాట్రిక్ నర్సింగ్ ఇలాగా ఎన్నో స్పెషలైజేషన్స్ ఎంఎస్సీ నర్సింగ్లో ఉన్నాయి. నర్సింగ్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళకి శాలరీ ఎంత వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రైవేట్లో అయితే ఫ్రెషర్స్కి అయితే 20,000 నుంచి 30,000 పర్ మంత్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ 35,000 నుంచి 80,000 వరకు కూడా ఇంక్రీజ్ అవుతుంది. నర్సింగ్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత శాలరీస్ వీళ్ళకి గవర్నమెంట్ సెక్టర్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎంత వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. స్టార్టింగ్ అయితే 40,000 నుంచి 50,000 పర్ మంత్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ అది 12 లక్షల నుంచి 15 లక్షలు పర్ ఇయర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా ఫారిన్ కంట్రీస్కి వెళ్తే ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు. నర్సింగ్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్రైవేట్లో, గవర్నమెంట్లో వీళ్ళకి అప్రాక్సిమేట్గా ఎంత శాలరీస్ వస్తాయో ఇప్పటి వరకు తెలుసుకున్నాము. బట్ ఈ శాలరీస్ అనేది ప్యూర్లీ పర్సన్ టు పర్సన్ వేరీ అవుతూ వస్తుంది. ఇది ప్యూర్గా దేని బేస్ అయి ఉంటుందంటే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి, వాళ్ళు ఏ స్పెషలైజేషన్ బేస్ అయి ఉంటుంది, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది, వర్కింగ్ ప్లేస్ బట్టి ఉంటుంది, జాబ్ ప్రొఫైల్ వాళ్ళ యొక్క క్యాడర్ని బేస్ అయి ఉంటుంది, వర్కింగ్ స్కిల్స్ని బట్టి ఉంటుంది, నాలెడ్జ్ బేస్ అయి ఉంటుంది, టైప్ ఆఫ్ ఎంప్లాయర్ కాంట్రాక్టా పర్మనెంటా దీని బేస్ అయి ఉంటుంది, వర్కింగ్ టైమింగ్స్ కూడా బేస్ అయి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఫిజియో క్వీన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.